హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముత్తెపాద. ఈరోజు మనం క్యారెట్ ఐస్ క్రీమ్ చేసుకుందామండి. క్యారెట్ ఐస్ క్రీమ్కి ముందుగా నేను 1/2 kg క్యారెట్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా సర్కిల్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని కుక్కర్లో వేసుకుని వాటర్ వేయకుండా 3 విజిల్స్ అయితే పెట్టండి. క్యారెట్స్కు ఉన్న వాటర్ సరిపోతుందండి, వాటర్ వేయకపోయినా. సమ్మర్ టైంలో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతారు కదండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఆ మిల్క్ సగం వరకు అయ్యే వరకు వేడి చేయండి. మంచిగా మరగాలండి మిల్క్. మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టుకోండి మిల్క్, ఎందుకంటే మిల్క్ కలపకపోతే అడుగుపడుతుందండి, ఫుల్ క్రీమ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ క్యారెట్ అయితే ఉడికిపోయిందండి. స్మాషర్తో స్మాష్ చేసుకోండి, లేదంటే నేనైతే మిక్సీలో వేసుకున్నానండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. మామూలుగా మీరు హల్వా చేసుకోవాలనుకుంటే ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అది హల్వా అయిపోతుందండి. ఇక్కడైతే మిల్క్ హీట్ అవుతూ ఉన్నాయి, మిల్క్ని కలుపుతూ ఉన్నానండి. చూడండి, మంచిగా మరిగిపోతున్నాయి మిల్క్. ఈ సమ్మర్లో మీ పిల్లలు ఏమేమి ఫుడ్ అడుగుతున్నారండి, కామెంట్ చేయండి. నేనైతే ఉడికించుకున్న క్యారెట్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో యాడ్ చేశాను. దాంట్లోనే షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కు తగ్గట్లు షుగర్ యాడ్ చేయండి. క్యారెట్ అయితే స్వీట్గానే ఉందండి, అందుకే నేనైతే కొంచెమే షుగర్ యాడ్ చేశాను. మీ టేస్ట్కు తగ్గట్లు మీరు యాడ్ చేసేసుకోండి షుగరు. దాంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు దాన్ని తిప్పుతూ ఉండండి గరిట తీసుకొని. తర్వాత ఇంకో పక్కన మిల్క్ అయితే హాఫ్ వరకు వచ్చే వరకు మరిగించి పెట్టుకోండి. షుగర్కి బదులు బెల్లం కూడా వాడొచ్చండి. బెల్లం మెల్ట్ చేసేసి ఆ బెల్లం వాటర్ దగ్గరకు అయ్యే వరకు చేసుకొని క్యారెట్ ప్యూరీలో వేసేయండి. అలా బెల్లం కూడా వాడొచ్చండి షుగర్ ప్లేస్లో. షుగర్ నచ్చకుంటే స్కిప్ చేసి బెల్లం వాడండి. పాలైతే మరిగిపోయాయండి. మరిగిపోయిన పాలను ఆ క్యారెట్ దాంట్లో వేసేయడమే. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దగ్గర పడే వరకు ఉడికించండి. తిప్పుతూ ఉడికించండి, లేదంటే అడుగుపడుతుంది. తర్వాత ఆ థిక్ పేస్ట్లో అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి అలాగే అయినా తినేసేయండి, లేదంటే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. 6 to 8 hours పెట్టండి ఫ్రిడ్జ్లో. అలాగైతే ఐస్ క్రీమ్ అయిపోతుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఐస్ క్రీమ్ ట్రేలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి ఐస్ క్రీమ్ మోల్డ్స్లో. 8 hours మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.